ప్రజల తరపున ప్రశ్నిస్తే అక్రమ కేసులు బనాయించడం దారుణమని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మండిపడ్డారు. ప్రశ్నించే ప్రతిపక్ష నేతలపై అక్రమ కేసులు బనాయించడం, అణిచివేయాలని ప్రయత్నించడం అతి దారుణమని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి విమర్శించారు. శుక్రవారం ప్రొద్దుటూరు పట్టణంలోని టీవీఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన, ఇటీవల టీడీపీ అధినేత చంద్రబాబు కడప జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవితను తమ జిల్లా నేతలు ప్రశ్నించారని, దాంతో తనపై వేంపల్లె టీడీపీ నేత సతీష్ రెడ్డిపై అక్రమ కేసులు బనాయించారని తెలిపారు. తమను నోరు నొక్కేందుకు కుట్రలు జరుగుతున్నాయని అన్నారు. నా పేరు ఇలా మీడియాలో రావడం గర్వంగా ఉంది. నా మీద కేసులు పెడితే మేము రెట్టింపు ఉత్సాహంతో ప్రజల పక్షాన పోరాటం చేస్తామని వ్యాఖ్యానించారు. తాను ఎప్పుడు ఎమ్మెల్యే ఎన్నికల కన్నా స్థానిక సంస్థల ఎన్నికలను ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు. నియోజకవర్గంలోని అన్ని స్థానాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపొందేలా పార్టీ శ్రేణులు సమిష్టిగా కృషి చేయాలని రాచమల్లు పిలుపునిచ్చారు. బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, టీడీపీ నేతలపై ప్రశ్నలు గుప్పించారన్న కారణంగా తనపైన వేంపల్లె టీడీపీ నేత సతీష్ రెడ్డి పైన కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాపక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా బట్టి ఈ కూటమి ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు యొక్క అబద్ధాలను, మోసాలను గట్టిగా విమర్శిస్తూ ప్రజాపక్షాన న్యాయబద్ధమైన పోరాటం చేస్తూ ఉండే వాళ్ళల్లో వాళ్ళు సెలెక్ట్ చేసుకునేది ఇద్దరిని. ఆ ఇద్దరు ఎవరంటే, ఒకడు మీ అన్న రాచమల్లు, మరొకడు వేంపల్లె సతీష్ రెడ్డి. ఇది గర్వపడతా ఉన్నా, నేను ముఖ్యమంత్రి గారికే చెప్తా ఉన్నా, గర్వపడతా ఉన్నా. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా చేతబట్టి ప్రజా సమస్యల పరిష్కారం కోసం చట్టబద్ధంగా, ధర్మబద్ధంగా, న్యాయబద్ధంగా నేను పోరాటం చేసిన మాట నిజమే కాబట్టి, అది మీ గుండెల్లో భయాన్ని, గుణపాన్ని దించుతోంది కాబట్టి, నా మాటలు జనంలోకి రీచ్ అవుతోంది కాబట్టి మీకు భయం కలిగింది, బాధ కలిగింది, నా మీద ఆక్రోశం కలిగింది. ఇది నన్ను మీరు గుర్తించినందుకు నేను మీకు ధన్యవాదాలు చెప్తా ఉన్నా. నేను ఏం చేయాలా వాళ్ళ చర్చలో రాచమల్లు గారని వాళ్ళ చర్చలో ప్రసాద్ రెడ్డి అని కూడా గౌరవంగా మాట్లాడలే. రాచమల్లు గారిని, వాళ్ళ సతీష్ గారిని ఎట తిరిగి జైలుకు పంపాలా. మన వెనక ఒక వారం రోజులుగా అక్రమ కేసులు బనాయించి జైళ్ళకు పంపడానికి కావలసినటువంటి కుట్రకు తెరదీసినారు మిత్రులారా. నా పైన, సతీష్ పైన వెతికితే రాచమల్లి అవినీతి చేయలే, ఎక్కడ భూములు ఆక్రమించలే, ఎక్కడ నేరాలు చేయలే, ఘోరాలు చేయలే. డబ్బు సంపాదించే దాంట్లో వాళ్ళు గతంలో మాట్లాడేది ఏంటి నిజాలు లేవు.